నుంచి కాపాడిన దేవుడిలా నిన్ను కొలిచాను. నన్ను బంధించడానికి వచ్చానంటున్నావు. అసలు ఎవరు నువ్వు? కోపంలో దీపిక వరకు కూడా చేతుగానే వినిపిస్తుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? మీ కోపం చల్లారిక ఆలింగనాలే తప్ప అభివాదాలు ఉండకూడదు మహారాజా. ఈ వీరుడికిచ్చి పెళ్లి చేయడానికి రాజమాత కబురు పంపింది. అవును మహారాజా, బాహుబలి వరించింది కూడా యువరాణినని రాజమాతకి తెలియదు. మీరు కాదనేసరికి కోపంతో బంధించి తీసుకురమ్మన్నారు. నా తల్లి తప్పు చేయదు దేవసేన. ఆవిడ ఏం చేసినా దానికి ఏదో పరమార్థం ఉంటుంది. ఇది చిన్న అపార్థమే తప్ప కక్ష సాధింపు కాదు. నాతో బందీగా నా మనసు గెలుచుకున్న మహావీరుడు మీరు. కానీ అభిమానం చంపుకుని బందీగా రావడం జరగని పని. నాకు నేర్పిన ధర్మం సాక్షిగా మాటిస్తున్నాను. నీ గౌరవ మర్యాదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వను. చెయ్యు.